చూపును విద్య అంటే ఒక అత్యాధునికమైన ఉదాహరణ చూద్దాం. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది. అపార్ట్మెంట్ కింద స్థలం ఉంటుంది, గమనించండి. 20 అపార్ట్మెంట్లు ఉన్నాయనుకుంది, కలిపి ఒక పెద్ద భవనం కట్టారు. కింద 500 గజాల స్థలం ఉంది. 20 మందికి ఏం చేస్తారు, ఒక్కొక్కరికి 25 గజాలు వారి పేరు రిజిస్టర్ చేస్తారు. ఒక్కసారి ఆ దస్తావేజ్ చూసుకొని తెలుస్తుంది అపార్ట్మెంట్లో ఉంది. ఆ 25 గజాలకి సరిహద్దులు ఏమి రాశారో చూడండి. ఇప్పుడు స్థలం ఎక్కడైనా ఉంటే తూర్పున ఇది, తూర్పున ఎల్లయ్య, పశ్చిమాన పొల్లయ్య, ఉత్తరానేమో ఎవరిదో తెలియని అనామత భూమి, దక్షిణాన చెరువు రాశారా లేదా? అపార్ట్మెంట్ కింద భూమిని 500 గజాల స్థలం ఉంటే 20 మందికి 25 గజాల చొప్పున వారి తండ్రి పేరు కూడా రాసి రిజిస్ట్రేషన్ చేసిన చోట సరిహద్దులు ఎందుకు రాయరు? అందుకంటే 20 మందికి ఇక్కడ 25 చొప్పున 500 గజాలు విభజించారు, కానీ ఎవరిది ఏదో తేల్చలేం. అందరిది కలిపితేనే అది ఎక్కడ పనిచేస్తుంది. ఇంతకీ మరి ఆ స్థలం మన పేరు రాశారు కదా, మన నాన్నగారి పేరు కూడా రాశారు కదా, దాని మీద హక్కు లేకపోతే మనకి అపార్ట్మెంట్ మీద హక్కు లేదు కదా. కేవలం అపార్ట్మెంట్ హక్కు సరిపోదు కదా. అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఎప్పుడు స్థలం దస్తావేజు వేరే, అపార్ట్మెంట్ దస్తావేజు వేరే, రెండు ఉంటాయి కదా. మామూలు ఇంటి వాడి దగ్గర అన్నీ ఉండవు. స్థలం ఇల్లు రెండు అయినప్పుడు రెండు ఎందుకు? ఆ ఇంట్లో ఇల్లు కట్టుకున్నారంటే ఆయనదే అది. మరి ఇంట్లో 20 మంది కట్టుకోవడం వల్ల ఎవరిదో తేలాలి కాబట్టి 20 మందికి కింద ఉన్న స్థలాన్ని పంచారు. ఇందుకే కింద ఉన్న స్థలం మన పేరు మీద ఉంది, అది ఉన్నట్టా లేనట్టా? కాగితాల మీద ఉన్నట్టు, వాస్తవంగా లేనట్టు. మిత్రమా, అదే ప్రపంచం. వ్యావహారికంగా సత్యం, పారమార్థికంగా సత్యం. శంకరాచార్య అబద్ధం చెప్పరు, వేదం అబద్ధం చెప్పరు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య.